అంబటి రాంబాబు గారు ఈ రోజున సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ్యాంగాన్ని అమలు చేయండి, చట్టాన్ని సక్రమంగా అమలు చేయండి అని శాంతియుత నిరసన దీక్ష ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో ఒక చీకటి రోజు జనవరి 31వ తారీఖు 2026న అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయడం, అంబటి రాంబాబు గారి ఇంటిని ధ్వంసం చేయాలనుకోవడం, ఆయన మీద హత్య ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్క టీడీపీ గూండాని ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని, అదేవిధంగా ఆ రోజున అంబటి రాంబాబు గారి ఇంటి మీద 7 గంటల పైగా దాడి చేస్తున్నటువంటి టీడీపీ గూండాలకి పహారా కాసినటువంటి, రక్షణ కల్పించినటువంటి, ప్రోత్సహించినటువంటి పోలీసుల మీద ప్రతి ఒక్కరి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈ రోజు ఉదయం అంబటి రాంబాబు గారు 6 గంటల తర్వాత నిరసన దీక్ష చేపట్టారు. వారందరి మీద పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందా తీసుకోదా అని సాయంత్రం 6 గంటల లోపు మీరు సమాధానం చెప్పి తీరాలి, మీరు సమాధానం చెప్పి తీరాలని కూడా ఈ సందర్భంగా రాంబాబు గారి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రోజున జరిగినటువంటి ఘటన ఎంత దారుణంగా ఉంది. పోలీసులు ఏమాత్రం అంబటి రాంబాబు గారికి కానీ, వారి కుటుంబ సభ్యులకు కానీ, అక్కడ ఉండేటువంటి నూర్ ఫాతిమా గారికి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ రక్షణ కల్పించుకోకుండా మీ అంతటా మీరే ఏదో రక్షణ కల్పించుకోండి, మీరే గోడ దొక్కి వెళ్ళిపోండి అని మాట్లాడారంటే, మీరు అంబటి రాంబాబు గారి మీద హత్య ప్రయత్నం చేసేటువంటి గూండాలకి మీరు ఏ విధంగా ప్రోత్సహించారనేది రాష్ట్రం మొత్తం కూడా చూసింది. దాడి చేసిందే కాక, హత్య ప్రయత్నం చేసిందే కాక, అంబటి రాంబాబు గారి మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఆయన మానసికంగా, శారీరకంగా హింసించినటువంటి పోలీస్ అధికారులను కూడా కేసు నమోదు చేసి చట్టపరంగా శిక్షించాలని కూడా ఈ సందర్భంగా మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అంబటి రాంబాబు గారి సంఘటన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ గూండాలు, ఎమ్మెల్యే ఏ విధంగా రెచ్చిపోయారో మనందరం కూడా చూసాం. మరి వాళ్ళందరూ మనకి అడ్డు లేదు, ఇక మనం ఏదైనా చేయొచ్చని గుంటూరు నగరంలో అనుకుంటే ఆ మరుసటి రోజు నుంచే మనకి ఇక్కడికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చారు. ఆ తర్వాత 2 రోజులకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు నగరంలో కాలు పెడితే లక్షలాది మంది వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వస్తే ఆ శబ్దానికే తెలుగుదేశం కూటమి పార్టీ నాయకుల గుండెలు దద్దరెళ్ళి ఎక్కడోళ్ళు అక్కడ చల్లా చెదరయ్యి వాళ్ళందరూ కూడా ఇళ్లలో దాక్కునేటువంటి పరిస్థితి వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంబటి రాంబాబు గారిని 18 రోజులు జైల్లో పెట్టినంత మాత్రాన ఆయన ఆగారా? ఆయన కుటుంబం ఏమైనా ఆగిందా? అంబటి రాంబాబు గారి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాటలు తోటాలు పేర్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొన్నటువంటి మరొక మహిళ మౌనిక అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంబటి రాంబాబు గారి వారసత్వం ఏ విధంగా ఉంటుందో ఒకసారి మౌనిక గారు కూడా తెలియజేశారు. ఆ మాట్లాడుతూ ఉంటే కూటమి ప్రభుత్వంలో చాలా మందికి మాటలు రాలా. ఆమె రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఒక కాపు ఆడబిడ్డ ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ గారు లాంటి కూడా బయటకు వచ్చి సమాధానం చెప్పరా. కాబట్టి ఒక కాపు ఆడబిడ్డ ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కూడా మౌనం వహించారంటే ఆమె ఈ స్థాయి ఏ విధంగా పోరాడే స్థాయిలో ఉందో కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, అంబటి రాంబాబు గారు పోరాటంలో చాలా ముందుండేటువంటి వ్యక్తి. అంబటి రాంబాబు గారు ఒక్కసారి పట్టుబడితే ఆ సమస్యకి పరిష్కారం లభించేంత వరకు కూడా ఎక్కడ పట్టు విడవనటువంటి నాయకత్వం ఉండేటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గారు అని కూడా
ఈ సందర్భంగా తెలియజేస్తా మరొక చాలా ముఖ్యమైనటువంటి విషయం కూటమి నాయకులు గుర్తుపెట్టుకోవాలి. అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెడితే, అంబటి రాంబాబు గారు ప్రశ్నిస్తే తెలుగుదేశం పార్టీ నాయకులకి అంత వణికెందుకని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాను. ఆయన గొంతుని కట్టడి చేసేటువంటి సామర్థ్యం తెలుగుదేశం పార్టీ దగ్గర ఉందా? ఆయన పోరాటాన్ని నిలువరించేటువంటి శక్తి తెలుగుదేశం పార్టీ దగ్గర ఉందా? అంబటి రాంబాబు గారే ప్రతి అడుగు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నడుస్తూ ఉంటది. ఆయన ముందున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి శక్తి అంబటి రాంబాబు గారు ఉంటుంది. అట్లాంటి వ్యక్తిని నిలుపు చేయాలనుకోవడం మీ అవివేకమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. ఎప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు మించిపోయింది ఏమీ లేదు. మీకు రాజ్యాంగం మీదైనా చట్టం మీదైనా మీకు గనక నమ్మకం ఉంటే అంబటి రాంబాబు గారు డిమాండ్ చేసిన విధంగా తెలుగుదేశం పార్టీ రౌడీల మీద గూండాల మీద మీరు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయండి. ఆ రోజు అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసి ప్రోత్సహించినటువంటి పోలీస్ అధికారుల్ని చట్టబద్ధంగా శిక్షించండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. మరి ఈ రోజున ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతోంది. ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కూడా ఎంతో క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. మరి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా. ఈ అవకాశం నాకు కల్పించినటువంటి అంబటి రాంబాబు గారికి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా. జై జగన్, జై జగన్, జై జగన్.